హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న 400 ఎకరాల భూముల కోసం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పోలీస్ ఫోర్స్ పెట్టి తర్వాత జేసీబీలను పెట్టి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంత దౌర్జన్యకాండ చేస్తుందో గత కొన్ని రోజులుగా మనం న్యూస్ ఛానల్స్లో వార్తాపత్రికల్లో చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న 400 ఎకరాల భూమి మీద ప్రభుత్వ కన్నుబడ్డది. ప్రభుత్వం ఆ 400 ఎకరాలు ఎట్లనైనా సేకరించాలి అంటే గతంలో కోర్టు తీర్పులను బేస్ చేసుకొని ఇప్పుడు కూడా అది లిటిగేషన్లో ఉన్న భూమిని రాత్రికి రాత్రే ఎవరికి తెలవకుండా అక్కడ ఒక 50 జేసీబీలు 500 మంది పోలీస్ ఫోర్స్ను పెట్టి యూనివర్సిటీలో ఉన్న అడవి భూమిని అంతా చదును చేయడం మొదలుపెట్టింది. మనందరం చూసే ఉన్నాం. ఆ అడవిని చదును చేసే క్రమంలో నెమళ్ళు అరుపులు, ఆహాకారాలు, జింకలు ప్రాణభయంతో పరుగు పెట్టడం మనందరం సోషల్ మీడియాలో చూసే ఉన్నాం. ఇంత దౌర్జన్యకాండకి ఈ ప్రభుత్వం ఎందుకు పాల్పడుతూ ఉంది? అసలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఉన్న చారిత్రక నేపథ్యం ఏంది? అదంతా మనం తెలుసుకొని ఈ విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వీడియోని నేను ఎందుకు చేస్తూ ఉన్నానంటే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మా భూమి ఇదని చెప్పి ఎవరైతే విద్యార్థులు ఒక మహత్తర పోరాటం చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక సాలిడారిటీగా నేను ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నేను కూడా విద్యార్థిగా జాయిన్ అయ్యి కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల బయటికి రావడం జరిగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తోటి నాకు కూడా అనుబంధం ఉంది కాబట్టి ఆ విద్యార్థులు జరుపుతున్న న్యాయ పోరాటానికి మద్దతే ఈ వీడియో. 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమం ఏదైతే జరుగుతూ ఉందో ఆ సోషల్ అన్రెస్ట్ని గమనించి ఇందిరాగాంధీ ఈ ప్రాంతానికి ఏదో ఒకటి న్యాయం జరగాలని భారత రాజ్యాంగ సవరణ 32 ద్వారాగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 ఈ ప్రకారం హైదరాబాదులో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం ద్వారాగా ఇక్కడున్న యువతకి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇచ్చి ఇక్కడున్న అసమానతలను తొలగించి ప్రజలకు మంచి ప్రశాంతమైన జీవితాన్ని అందించాలని ఇందిరాగాంధీ 1974 ఈ విశ్వవిద్యాలయాన్ని తెలంగాణలో ఉన్న హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. హైదరాబాద్లో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినప్పుడే 2300 ఎకరాలు ఈ యూనివర్సిటీ పరిధిలో భూమిగా ఉంటుందని చెప్తా ఉందన్నమాట. అయితే ఈ 2300 ఎకరాలు ఎక్కడ ఉందంటే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న గోపెన్పల్లి విలేజ్ కావచ్చు, తర్వాత ఇప్పుడు చెప్తున్న కంచెగచ్చిబౌలి కావచ్చు, ఈ పరిధిలో ఉందన్నమాట. ఈ 2300 ఎకరాలు కూడా యూనివర్సిటీ పరిధిలోకే వస్తుందని ఇందిరాగాంధీ అప్పుడు చెప్పింది. దాని తర్వాత 1975లో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఆ 2300 ఎకరాలు ఏదైతే ఉందో దాన్ని ఆ భూమిని యూనివర్సిటీ భూమిగానే నోటిఫై చేసిందనమాట. అయితే 2003లో ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు IMG అనే సంస్థకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న 400 ఎకరాల భూమిని ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్, యూనివర్సిటీ లాంటిది ఏర్పాటు చేయడానికి అప్పగించడం జరిగిందనమాట. దాని తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల వల్ల రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యి ఆ IMG సంస్థకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జరిగిన ఒప్పందం ల్యాండ్కి సంబంధించి ఏదైతే ఉందో దాన్ని ఆయన రద్దు చేయడం జరిగింది. అప్పుడు కూడా ఇది కోర్టు కేసులోనే ఉంది. ఇన్ని సంవత్సరాలు కోర్టు కేసులో నలిగిన తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో ల్యాండ్ ఏదైతే ఉందో 400 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో IMG సంస్థకు అప్పజెప్పడం అనేది చట్టవిరుద్ధం అని కోర్టు చెప్పింది. కోర్టు చెప్పిన తర్వాత కోర్టు కూడా ఇక్కడ ఒక చిన్న లీగల్ ఏదో మిస్టేక్ చేసినట్టు అనిపిస్తూ ఉంది. అంటే ఇది జరుగుతున్న చర్చ కావచ్చు, లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న విధానం కావచ్చు, దాన్ని బట్టి చూస్తే
కోర్టు కూడా ఈ భూమి ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పకూడదు అని చెప్పిందే కానీ కోర్టు అక్కడ ఈ భూమి యూనివర్సిటీకి సంబంధించిన భూమి అని చెప్పుంటే ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమం చేయాల్సి వచ్చేది కాదు. ఆ ప్రకృతి జీవులు ఏవైతే ఉన్నాయో, నెమళ్ళు కావచ్చు, జింకలు కావచ్చు, తాబేళ్ళు కావచ్చు, బల్లి జాతికి సంబంధించిన జంతువులు కావచ్చు, అన్నీ కూడా 400 ఎకరాల పరిధిలో ఉన్న ఆ జీవులన్నీ కూడా ఇవాళ ఎగ్జిస్టెన్స్ థ్రెట్లో పడే పరిస్థితి ఉండకపోయేది. యూనివర్సిటీకి సంబంధించిన భూమి కాబట్టే యూనివర్సిటీ చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు నిర్మించిండ్రు అని చెప్పి ప్రొఫెసర్ అరగోపాలు చెప్తా ఉన్నాడు. ఆనాటి ఎప్పుడైతే యూనివర్సిటీకి 2300 ఎకరాల భూములు కేటాయించారో అప్పుడు గురుబక్ సింగ్ అని యూనివర్సిటీ రిజిస్ట్రార్గా ఉన్న అతను యూనివర్సిటీకి కంచెగోడను ఏర్పాటు చేసి యూనివర్సిటీ భూమిని రక్షిస్తూ ఉండడం జరిగింది. అయితే యూనివర్సిటీ భూమి 2300 ఎకరాలు ఏదైతే ఉందో దానికి టైటిల్ లేకపోవడమే చాలా పెద్ద లీగల్ సమస్యగా ఏర్పడి ఇవాళ విద్యార్థులు చేస్తున్న ఉద్యమంలో వాళ్ళు రైజ్ చేస్తున్న పాయింట్ ఏంటంటే 2300 ఎకరాలు ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం చొరవ తీసుకొని యూనివర్సిటీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారాగా కేటాయించడం జరిగింది. అయితే వాటికి టైటిల్ లేదు కాబట్టి మోరల్ గ్రౌండ్స్లో 2300 ఎకరాలు యూనివర్సిటీకి సంబంధించిందే. యూనివర్సిటీ విద్యార్థులు ముఖ్యంగా ఏం చెప్తా ఉన్నారంటే వీఆర్ నాట్ ఫైటింగ్ ఆన్ ద లీగల్ గ్రౌండ్, వీఆర్ ఫైటింగ్ ఆన్ ద మోరల్ గ్రౌండ్ అని చెప్తా ఉన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ నేతృత్వంలో ఉన్న ఒక డెలిగేషను కాంగ్రెస్ క్యాబినెట్లో మంత్రులైన దుద్దిల్ల శ్రీధర్ బాబు, తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసినప్పుడు కూడా 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద రక్షించబడుతున్న 6 రకాల జంతువులు ఇప్పుడు కూల్చివేసిన, విధ్వంసం చేసిన యూనివర్సిటీలో ఉన్న అడవి భూమి ఏదైతే ఉందో అది అందులో 6 రకాల జంతువులు ఉన్నాయి, వీటన్నిటిని రక్షించాల్సి ఉందని ఆ డెలిగేషన్ చెప్పింది. అయితే ఆ తర్వాత స్టేట్ ఫారెస్ట్ అధికారులు అది అడవి భూమి కింద గుర్తించబడలేదని చెప్పారు. కానీ ప్రకృతి విధ్వంసం చేయడం అనేది అంటే డెవలప్మెంట్కి తర్వాత ఎకలాజికల్ బ్యాలెన్స్కి తేడా తెలవకపోవడం అనేది అందరం చాలా బాధపడాల్సిన విషయం. అయితే యూనివర్సిటీ విద్యార్థులు చెప్తున్నట్టు ఈ భూమి యూనివర్సిటీ పరిధిలో ఉందా లేకపోతే ప్రభుత్వం చెప్తున్నట్టు ఇది ప్రభుత్వానికి సంబంధించిందా అనే విషయం పక్కన పెడితే డెవలప్మెంట్కి ఎకలాజికల్ బ్యాలెన్స్కి తేడా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులకు ఉంది, తర్వాత పాలసీ డిజైన్ చేసే వాళ్ళకు ఉంది, తర్వాత జర్నలిస్టులకు కూడా ఉంది. ఎందుకంటే అందరూ సమిష్టి కృషి ద్వారాగానే డెవలప్మెంట్ అంటే ఏందో అర్థం చేసుకోవచ్చు. లేకపోతే డెవలప్మెంట్ అంటే ఇప్పుడున్న ప్రకృతిని విధ్వంసం చేసి దాని ప్లేస్లో ఇంకేదో నిర్మాణం చేసి అదే డెవలప్మెంట్ అనుకోవడమో, లేకపోతే కాంక్రీట్ జంగల్స్ ఏర్పాటు చేసి ఆ అద్దాలతోటి మేడలు ఏర్పాటు చేసి అదే డెవలప్మెంట్ అనుకునే పరిస్థితి ఏర్పడింది. ఆల్రెడీ అది ప్రమాదకరమైన స్థాయిలో కూడా ఉన్నది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయన్నమాట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్ మినిస్టర్స్ కావచ్చు, లేకపోతే స్పోక్స్ పర్సన్స్ కానీ కొంతమంది ఏం చెప్తా ఉంటారంటే, ముఖ్యంగా మొన్న జీ న్యూస్లో అద్దంకి దయాకర్ కాంగ్రెస్ ప్రతినిధిగా మాట్లాడుతూ తర్వాత టీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ కూర్చున్నారు. అద్దంకి దయాకర్ ఏమంటున్నాడంటే ప్రతిపక్ష పార్టీలు నెమళ్ళని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసి చూపిస్తూ ఉన్నారు అంటున్నాడు. అయితే ఇక్కడ చాలా బాధ అనిపించిన విషయం ఏంటంటే ఆయన చాలా యాక్టివ్గా మాట్లాడతాడు, చాలా గొప్ప గొప్ప విషయాలు మాట్లాడుతుంటాడు. యూనివర్సిటీలో నెమళ్ళు లేవని ఆయన ప్రూవ్ చేయాలి. ఎందుకంటే ఇది మొత్తం విద్యార్థి సమాజాన్ని ఇన్సల్ట్ చేసినట్టు. నేనున్న యూనివర్సిటీలో 3 నెలలు యూనివర్సిటీ హాస్టల్ వెనక జే హాస్టల్లో ఉన్నా. నేను జే హాస్టల్ వెనక నెమళ్ళు వచ్చి మంచిగా పొద్దుటిపూట అరుస్తూ ఉంటాయి, మంచిగా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అద్దంకి దయాకర్ కావచ్చు, మిగతా క్యాబినెట్లో ఉన్న వ్యక్తులు పోయి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నెమళ్ళు ఉన్నాయా, లేకపోతే జింకలు ఉన్నాయా, లేకపోతే బల్లులు ఉన్నాయా, లేకపోతే పాములు ఉన్నాయా, ఇంకేమున్నాయో ఒకసారి చూస్తే మంచిది. అద్దంకి దయాకర్కి ఇంకా డౌట్ వస్తే వాళ్ళ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అక్కడే చదువుకున్నాడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో, లేకపోతే దుద్దిల శ్రీధర్ బాబు ఉన్నాడు. వాళ్ళిద్దరిని ఎమ్మడి పెట్టుకుని పోయి నెమళ్ళు ఉన్నాయా లేవో ఒకసారి చూస్తే బెటర్. ఇంకా బాధ కలిగించే విషయం ఏంటంటే ఇంకొక స్పోక్స్ పర్సన్ ఎవరో మాట్లాడుతూ అక్కడ సెంటర్ ఫర్ ఎకలాజికల్ స్టడీస్ ఇప్పుడు కూలగొట్టి సెంటర్ ఫర్ ఎకలాజికల్ స్టడీస్ ఒకటి ఏర్పాటు చేస్తే దాన్ని బ్యాలెన్స్ చేయవచ్చు అని చెప్తాడు. అంటే ఇప్పుడు ఎకలాజికల్ బ్యాలెన్స్ని ధ్వంసం చేసి
అక్కడ ఎకలాజికల్ స్టడీ సెంటర్ ఏర్పాటు చేస్తారంట. మరి ఇది ఏం డెవలప్మెంటో, ఎక్కడి డెవలప్మెంటో, వీళ్ళకి చదువు చెప్పినోడెవడో, పాలసీ గురించి నేర్పినోడెవడో మాకు అర్థం కావట్లేదు. ఇంకో సబ్జెక్ట్ ఏంటంటే, ఇందిరాగాంధీ అయ్యాల తెలంగాణలో అసమానతలు ఉన్నాయి, తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని ఈ క్యాంపస్ ఏర్పాటు చేసి పేద పిల్లలకు స్కాలర్షిప్ ఇచ్చి ఆ యూనివర్సిటీలో అకాడమిక్ స్టాండర్డ్స్ పెంచే విధంగా ఇన్ని సంవత్సరాల నుంచి కృషి జరుగుతుంటే, ఇందిరాగాంధీ ఎవరు? కాంగ్రెస్ పార్టీ పర్సనే కదా, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తే కదా. ఇందిరాగాంధీ ఏమో ఇస్తుంది, నువ్వేమో ఓడబీక్కుంటావా? ఇదేం అరాచకం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఇందిరాగాంధీ ఇచ్చినప్పుడు ఇందిరాగాంధీ ఆశయాల్ని కొనసాగించాల్సిన బాధ్యత మీదే కదా. రాహుల్ గాంధీ ఏం చెప్తాడు? దేశంలో సమానత ఉండాలి, మొహబ్బత్ కా దుకాన్ గురించి మాట్లాడితే ప్రేమ దుకాణం అంటే ప్రేమను ఎక్కడ పంచుతున్నారు? యూనివర్సిటీ విద్యార్థులు ఈ భూమి మాదన్నందుకు యూనివర్సిటీ విద్యార్థుల మీద మరి కొడుతున్నారు, విద్యార్థుల్ని పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు. విద్యార్థులు చేస్తున్న నిజమైన ఉద్యమాన్ని అదేదో మ్యానిపులేట్ చేస్తున్నారు, వాళ్ళు బ్రెయిన్ వాష్ అయినారని చెప్తున్నాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది అమాయకులు పిచ్చోళ్ళు ఉండే ప్లేస్ కాదు. ఒక మంచి ఆల్ ఇండియా లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకొని యూనివర్సిటీలో విద్యార్థులుగా అడుగు పెడతారు. వాళ్ళు అమాయకులు అంటే ఎట్లా? ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ ఐటీ పార్కులు ఏర్పాటు చేయడానికి, హైదరాబాద్లో ఎక్కడ బిజినెస్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి, హైదరాబాద్లో ఇంకేదో నువ్వు అనుకున్నట్టు ఐటీ పార్కులు ఎంటర్ చేయడానికి ఓపెన్ స్పేసులు లేవా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఏమంటున్నారంటే, యూనివర్సిటీలో ఇంతకుముందు ఆయన ఫుట్బాల్ ఆడడానికి వచ్చిండు, యూనివర్సిటీలో ఉన్న విలువైన భూముల మీద ఆయన కన్నుపడ్డది, అందుకే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఆ భూములు అప్పచెప్పడానికి ఆ రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ట్రై చేస్తూ ఉన్నాడని వాళ్ళు అంటున్నారు. దాన్ని నిజం చేయొద్దు దయచేసి. ఇప్పటికైనా యూనివర్సిటీ భూముల్ని ఆక్రమించడం మానుకొని అక్కడ ఉన్నటువంటి ఎకలాజికల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఖచ్చితంగా ఉంది. తెలంగాణ చరిత్రలో విధ్వంసం చేస్తున్న ముఖ్యమంత్రి కాకుండా వికాసం విరబోయిస్తున్న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.